కానీ మీకు బాగా పేరు వచ్చింది బలగం సినిమా, మొగిలి క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ మొగిలి. క్లైమాక్స్ సీన్ లో ఆ చివరికి వెళ్ళి ఆ కాలు పట్టుకోవడం కానీ అయితే ఇది ఇంకా బాగా ఉంటుంది. సాయిలు బావుల్లో చిర్రా డబ్బులు అంటే చిల్లర అంటే అది చాలా న్యాచురల్ గా ఉంటుంది అసలు. అవును అవును. ఎలా ఇవన్నీ అంటే డైరెక్టరు వేణు ఆకాశం అనే సినిమా ప్రివ్యూ చూశాడు. చూసినప్పుడు మన హీరో నాకు అక్కడే పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు వేణుతో అన్నాడు, మదన్న చేశాడు, చాలా గొప్పగా చేశారు మైమ్ మధు గారు అని, అది ఇదని నా గురించి చెప్పినాడు. నాకు తెలుసు తను, ఎందుకంటే నా దగ్గర ఒకప్పుడు మైమ్ నేర్చుకోవాలని నా గురించి తెలుసు తనకి. సో అట్లా నేను కూడా అప్రోచ్ కావడం అదే టైంలో, అన్న ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది, బ్రదర్ క్యారెక్టర్, బట్ మన దాంట్లో తాగిన తర్వాత ఏడుస్తుంటారు, ఆ ఒక్క సీన్ మీరు చేస్తారు, నాకు ఆడిషన్ కావాలి, దాన్ని అది ఓకే అయితే మనం ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని అన్నాను. సో అది చేసి చూపించాను. దెన్ ఈ లైక్డ్ ఇట్. దెన్నే వెళ్ళాం. కథలో ఆ సన్నివేశాలన్నీ నేను తెలంగాణ వాడిని, హన్మకొండ వరంగల్ చూసాను, అనేక చావులను చూశాను చిన్నప్పుడు. అన్నీ నా కళ్ళ ముందు జరిగిన సందర్భాలు అవి. ప్రతి ఇంటిలో తెలంగాణ ఇంటి గడపల్లో జరిగేటువంటి సందర్భాలే దాంట్లో దర్శకుడు రాసుకున్నవి. సో నాకు చాలా ఈజీ అయింది. అండ్ ఎస్పెషల్లీ నాకేం పెద్ద డైలాగ్స్ ఉండవు, బట్ యాజ్ అ మైమ్ ఆర్టిస్ట్ కావడం వల్ల సో వాళ్ళు పెట్టిన షార్ట్స్కి ఫ్రేమ్కి నాకు ఈజీగా అన్వయించుకొని చేయడానికి. సినిమా డైలాగ్స్ లేకపోతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మీరు, ఎందుకంటే ఆ డైలాగులు చాలా అంటే కామన్ డైలాగ్, బావోళ్ళు వచ్చిర్రా డబ్బు, అరే మరి దావత్ ఇయ్యాలి అనడం, ఆ క్లైమాక్స్ లో వెళ్ళి పట్టుకుని వేయడం, అంటే అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ఆర్టిస్ట్ తను రచన ఎట్లా ఉంటుందో, స్క్రిప్ట్లో ఓన్లీ ఏముంటుందంటే డైలాగ్స్ మట్టిగా ఉంటుంది, దానికి ప్రాణం పోసేది విత్ డైరెక్టర్ విజన్ని అర్థం చేసుకొని ముందు తీసుకునేది. నాకు అనుభవం ఉంది కనుక, థియేటర్ అనుభవం ప్లస్ మైమ్ అనుభవం ఉంది కనుక, మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇవన్నీ చూశాను కనుక, సో నాకు మంచి అవకాశంగా మలుచుకోవడానికి. సరిపోదా శనివారం సినిమాలో కూడా మంచి రోల్ వచ్చింది. ఇప్పుడు ఈ రోల్స్ అన్నిటికీ అంటే మైమ్ చాలా హెల్ప్ అయింది, అంటే బాడీ ఫ్లెక్సిబుల్ కానీ అవి కానీ వాటి కోసం. వితౌట్ మైమ్ యూ కెనాట్ బి ఎ గుడ్ ఆర్టిస్ట్. మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫామ్స్. మైమ్ నేర్చుకుంటే మీ శరీరం ఫస్ట్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీ ఆధీనంలో ఉంటుంది. డైరెక్టర్కి ఎంత ఎక్కువ కావాలా తక్కువ కావాలా, ఎక్స్ప్రెషన్స్ బ్యాలెన్స్డ్ కావాలా అనేది, ఒక సౌండ్ని ఎక్కువ తక్కువలో ఎలా చేసుకుంటామో అలా మన బాడీని మనకు తగ్గట్టుగా చేసుకునే విధంగా తయారవుతుంది. సో ఇట్ ఈస్ గ్రేట్ ఎసెట్ ఫర్ ద డైరెక్టర్. ఆ సినిమాకి కానీ ఆ క్యారెక్టర్ని అలాంటి ఆర్టిస్ట్ని ఎంచుకుంటే అతనికి ఎసెట్టేగా. సో నాణ్యమైతే అయినటువంటి కళాకారుడు దొరికాడు అనుకో, తను అనుకున్న పాత్ర ఈజీగా మెప్పించగలిగడానికి, ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. మైమ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరికీ ఇట్ విల్ ఈజీ ఈజీ ఈజీ. కొన్ని ఆర్ట్ ఫామ్స్ సో మైమ్ ఇప్పుడు మైమ్లో మేము వస్తువులు ఏమి ఉపయోగించాము. సో వీ విల్ క్రియేట్ ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, బట్ యూ కెన్ మ్యాచ్ బాక్స్ చేయొచ్చు, సిగరెట్ చేయొచ్చు, దెన్ బట్ ఇదేం లేదు. కానీ జనాలకి ఏముంది, సిగరెట్ తీసావు చేశాను, ఇది ఇమిటేషన్ మాత్రమే చేశాను నేను. మైమ్ ఎప్పుడవుతుందంటే దానికి లైఫ్ ఇచ్చినప్పుడు, డీటెయిల్ ఇచ్చినప్పుడు, దెన్ మూమెంట్, దెన్ సీల్, సో మామూలుగా ఇప్పుడు నాకు వేయాలంటే కూడా అలవాటు అయిపోయిందంటే అక్కడ. సో పాయింట్ ఏంటంటే ఇమిటేషన్ చేస్తే మైమ్ కాదు. మామూలుగా అందరు అనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ, ఏదైనా తినాలి అనుకున్నాను, ఒక ఫ్రూట్,
సూపర్. సో కళ్ళు కూడా మాట్లాడాలి. సో ఫర్ మామూలుగా ఏదో చేయ అంటే చాలామంది ఏం చేస్తారంటే క్యాజువల్గా తీసుకుంది అంటారు. సో అర్థం కావచ్చు, కన్వే కావచ్చు, డీటెయిలింగ్ ఎక్కువ ఉంది. ఇంటర్నల్గా నువ్వు ఎంజాయ్ చేస్తున్నా నీ కళ్ళు మాట్లాడతాయి. ఇది ఉంది. ఈవెన్ కంట్లో ఒక స్లైట్ టీయర్ కూడా వస్తుంది లోపల వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాయువులు పుష్ చేసినప్పుడు సో కంట్లో ప్రెషర్ వస్తుంది. అది తీయగా ఉందనుకో, ఇది ప్రేక్షకుల కోసం ఏదో కన్వే చేయడం కోసం కన్వే చేయొద్దు, జస్ట్ కళ్ళతో చేయం. నిజంగా మామూలుగా ఇలా. సో అకార్డింగ్ టు ద డైరెక్టర్కి ఏం కావాలంటే ఆ విధంగా మనం వీ కెన్ క్రియేట్. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బాగా ఆలోచిస్తుంటారు. సో వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. సో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనడానికి మైమ్ ఆర్టిస్ట్గా నీకు కొంచెం అవగాహన ఉంది అనుకో, అవతల వాడు చెప్పేటువంటి దానిని మిగతా వాళ్ళతో కంపారిజన్ అంటే తొందరగా అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే వీ వోంట్ యూజ్ ఎనీ ప్రాప్స్. ఏం లేకుండానే వీ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్. సో దెర్ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ వీ కెన్ క్రియేట్. సో ఇక్కడ ఏం లేదు బట్ వీ కెన్ క్రియేట్. దెన్ వీ కెన్ క్రియేట్. ప్రాప్స్ ఏం లేకుండా చేయొచ్చు. సో మనసు లోపల నువ్వు ఆ ఫ్రేమ్ నువ్వు చూడగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఫీల్ అవ్వగలుగుతావు. నువ్వు ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆడియన్స్ ఫీల్ అవుతారు. నువ్వు ఫీల్ కాకుండా వెళ్ళేలాను అనుకో ఏం రాదు. నార్మల్. సో లోపల దాని యొక్క వెయిట్, దాని సైజ్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. సో అప్పుడు నువ్వు ప్రదర్శనకు సిద్ధం అవుతావు. నీ లోపల ఒక ప్రదర్శన. సో మాట్లాడే ముందు శరీరం ముందు మాట్లాడుతుంది. సో శబ్దం వచ్చే ముందే శరీరం చెప్తుంది. సో కనుక ముందే నువ్వు ఆల్రెడీ రెడీ. ఇంటర్నల్గా ఏం లేదనుకో శబ్దమే రాదు. సో అందుకే చతుర్వేద అభినయం లోపల వాచిక అభినయం అనే తర్వాత ఫస్ట్ శారీరక, సాత్విక, వాచిక, ఆహార్య. సో శరీరము మనసు రెండు కలిసి ఉండాలి అట్లా. సో వాచికం తర్వాత వస్తుంది.